శ్రీ న్యూస్ మీ న్యూస్. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని హన్మకొండ జిల్లా మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమం, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక జేఎన్ఎస్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన దివ్యాంగుల క్రీడలను జెండా ఊపి ప్రారంభించారు వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య. లో దివ్యాంగ్ ఉత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున చేసి దాదాపు 500 మంది విద్యార్థులతోటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అట్లాగే ఆ టైంలోనే కాక కరోనా టైంలో కూడా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, తర్వాత అదర్ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, ఇంకే రకమైన సపోర్ట్ కావాలని చేశాము. అదేవిధంగా అతిథిలో ఒక్కసారి సదరన్ క్యాంప్ సపరేట్గా పెట్టించినాము. మొన్న దిశ మీటింగ్లో కూడా అదే చెప్పడం జరిగింది. ఈ పిల్లలకి ఆధార్ కార్డు ఇవ్వాలంటే చాలా కష్టపడుతున్నారు. ఆధార్ కార్డు లేకపోవడం వల్ల వీళ్ళకి రావాల్సిన సౌకర్యాలు, మన ఏమంటారు వాటిని, స్కీమ్స్ అన్నీ కూడా కొంచెం పరిపూర్ణంగా చేరట్లేదు. ఈ మానసిక వికలాంగుల పిల్లలకైతే దాదాపు ఒక్కొక్కరికి రోజుకి 15 నుంచి 20 సార్లు కూడా ఫిట్స్ వస్తుంటాయి. సో అందుబాటులో డాక్టర్ లేకపోవడము, లేకపోతే ఇలా ప్రతిసారి ఆ ఫిట్స్ వచ్చినప్పుడల్లా కూడా బ్రెయిన్లో సెల్స్ డ్యామేజ్ అవ్వడము, వాళ్ళు ఇంకా వీక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక హెల్త్ కమిటీ మెంబర్గా నాకు, ఒక డాక్టర్గా నా కోరిక ఏంటంటే, ఈ పిల్లలందరినీ మానసిక దివ్యాంగ పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా మనం తప్పకుండా ఏదైనా చేయాలన్నా గవర్నమెంట్ తరఫున. సో అట్లా మేమందరం కూడా మీకు తోడుగా ఉంటాము. అప్పుడు చేసాము, ఇప్పుడు చేస్తాము. ఎందుకంటే మీరందరూ దేవుని పిల్లలు. మీలో ఇంకా అమాయకత్వము, మీలో ఇంకా సున్నితత్వం ఉంది. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కూడా గవర్నమెంట్దే అని మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమున్నా కూడా మీరు రిప్రజెంటేషన్స్ పట్టుకొని వచ్చి ఆర్గనైజర్స్ అందరూ ఏమన్నా ఇంకా మీకున్న ప్రాబ్లమ్స్ని మాకు చెప్పగలిగితే మేము వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తాము. తప్పకుండా దీన్ని చేద్దామని చెప్తూ మరోసారి అంతర్జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, తప్పకుండా ఎప్పుడు ఏ అవసరం ఉన్న అదే కాకుండా గవర్నమెంట్ నుంచే రావాలనేది కాకుండా మీరు ఏర్పాటు చేసినప్పుడు ఇట్లా క్రీడలు ప్రతి సంవత్సరం మనం చేసుకుంటూనే ఉంటాం కాబట్టి ఆ క్రీడలకు 1 వీక్ బిఫోర్ కలిస్తే కూడా దీని మీద ఒక ప్లాన్ చేసుకొని మనం ముందుకు పోయే అవకాశం ఉంటే బాగుంటుంది. ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళకు నమ్మకం అనేది కలిగి అన్నీ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ మీరే ఎక్కువ చేయగలుగుతారనే నమ్మకం నాకు ఉన్నది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమం, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి జయంతి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.